ఎప్పుడురా మనం సంపాదించేది? ఎప్పుడురా ఇలాంటి ఇల్లు కట్టేది? అమ్మో డబ్బులు. ఆంటీ, మీ డబ్బులు పడిపోయింది. రే రే, ఆమె ఎదురా? ఆ ఇంట్లోకి వెళ్ళినారా? రారా. రే ఏమైందిరా? ఫస్ట్ పిలిచిరా. ఆంటీ ఆంటీ. రే పలకట్లేదురా. నేను పిలుస్తా ఉన్నా. అమ్మా. ఎవరు బాబు నేను అమ్మా అని పిలిచింది? నేనే అమ్మా. చిన్నప్పుడు నా కొడుకు పిలిచినట్టే అనిపించింది నాన్న. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆంటీ మీ కొడుకు? చిన్నప్పుడే తప్పిపోయాడు నాన్న. అమ్మా, నేనే అమ్మా నీ కొడుకుని. ఓరి నాయనో, ఆస్తి కోసం ఇంత పెద్ద స్కెచ్చా? అమ్మా, నేనమ్మా నీ కొడుకుని. ఆస్తి కోసం ఇంత పెద్ద స్కెచ్ చేసావరా? ఉండరా నీ పని చెప్తా. ఇతను కాదమ్మా, నేనమ్మా నీ కొడుకుని. నేనే అమ్మా నీ కొడుకుని. చిన్నప్పుడు నన్ను ఆడించావు, లాలించావు, కూర ముద్దలు కూడా తినిపించావు అమ్మా. రే ఇది అందరమ్మోళ్ళు చేసేదేరా? కాదు, నేనే నీ కొడుకుని. కాదమ్మా, నేను నీ కొడుకుని. నేనమ్మా. నేనమ్మా. నా కొడకల్లారా పేపర్ లో యాడ్ చూసి వచ్చారా? ఓయమ్మో, మనల్ని కొట్టేటట్టుంది, పరిగెత్తరా. నా కొడకల్లారా. ఏంటి దేవుడా, నేనే తన కొడుకునంటే నమ్మట్లేదు. దేవుడా మాట్లాడు. నాయనా భక్త, కళ్ళు మూసుకో, నీకొకటి కనపడుతుంది, దాన్ని ఫాలో అయిపో నాయనా. ఓకే స్వామి, అర్థమైంది. అమ్మా, అమ్మా. యో అన్నం లేదు వేరేంటి పోయా. అమ్మా, అమ్మా. యో అన్నం లేదు వేరేంటి పోయా. నేనే కొడుకని నిరూపించుకోవడానికి ఎన్ని కష్టాలు. ఏమమ్మో? ఏమి ఒకసారి చెప్తే అర్థం కాదా? ఏం లేదు పో. ఓం లడుములస్కో బుడుముస్కో. తల్లి, నీ కొడుకు తప్పిపోయాడు. ఎక్కడున్నాడో నాకు తెలుసు, ఏం చేస్తున్నాడో నాకు తెలుసు. స్వామి, నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పండి స్వామి, చెప్పండి. నేను బిచ్చగాడు కదా తల్లి. తప్పైపోయింది, నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పండి స్వామి. ఏంటి ఇక్కడే చెప్పాలా? అయ్యో రండి స్వామి, రండి. ఇప్పుడైనా చెప్పు స్వామి, నా కొడుకు ఎక్కడున్నాడు? కన్న కొడుకు వచ్చి అమ్మా అమ్మా అని పిలిస్తే తిట్టి పంపిస్తావా? చాలా మంది వచ్చారు స్వామి ఆస్తి కోసం, నేను ఎలా నమ్మేది? చిన్నప్పుడు మీ కొడుకు ఎక్కడో అక్కడ మచ్చలుంటాయి కదా తల్లి, ఆ మాత్రం చూసి గుర్తుపట్టలేవా? ఏం చూస్తాంది తల్లి? చిన్నప్పుడు మీ కొడుకు పుట్టుమచ్చ చూసి గుర్తుపట్టలేవా? తల్లి, నా కొడుకు ఇప్పుడు ఎక్కడున్నాడో చెప్పండి స్వామి. ఏదో గుడిలో మూల కూర్చోంటాడు తల్లి, వెళ్ళి వెతకబో. సరే స్వామి. తల్లి, నా దక్షిణ. ఇదిగో స్వామి. ఓం లడుములస్కో బుడుంబుస్కో. ఓయమ్మా, వీడు చూసాడండి. బాబు. అమ్మా అమ్మా. కొట్టేసి చెప్పు బాబు, నువ్వు నా కొడుకేనా? ఒట్టేసో మాట వేయకున్న ఓ మాట చెప్పనమ్మా. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్ప. ఆగు ఒక్క నిమిషం. ఇంకా పద నానా, పదరా. అమ్మా. పిలిచావా నానా? నేనమ్మా. నాకివ్వవమ్మా హారతి. రే, నీకెందుకు ఇస్తుందిరా మా అమ్మ హారతి? ఎందుకంటే ఆమె కొడుకును కాబట్టి. కొట్టేసి చెప్పు బాబు, నువ్వు నా కొడుకేనా? ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. అబ్బా, ఏమి నటిస్తున్నావురా? ఏం చేస్తున్నావురా? నాకు తెలుసురా, నువ్వు ఆస్తి కోసమే యాక్టింగ్ చేస్తున్నావని. నిజంగానే మా అమ్మరా చిన్నప్పుడు తప్పిపోయా. రేయ్,
ఇద్దర్లో నా కొడుకు ఎవర్రా? నేనేమ్మా, నాకు మచ్చుంది చూడు. మా నాకు కూడా ఉంది చూడుమా. నేనమ్మా, నేనమ్మా. నేనమ్మా. సరే 10 రోజులు ఇద్దరు ఇక్కడే ఉండండి, నా కొడుకు ఎవరో నేను తెలుసుకుంటా. నాకు ఓకే మా. వీడు భయపడుతున్నట్టున్నాడు మా. నాకు కూడా ఓకే అమ్మా, పద. దేవుడికి దండం పెట్టుకొని రండి నానా. సరే అమ్మా. నువ్వు కూడా దండం పెట్టుకొని రాపో నానా. నేను చెప్పింది దేవునికి నానా. కనిపించని ఆ దేవుడి కన్నా కనిపించే ఈ తల్లే నా దైవం అమ్మా. నువ్వు చేస్తాంటే చాలా తప్పురా. ఏ పోరా. రే నానా, లేట్ అయింది, పడుకోపోండి. సరే అమ్మా. అమ్మా ఒకసారి ఇలా రావా. చెప్పు నానా. నీ ఒళ్ళో పడుకొని చాలా రోజులైందమ్మా, పడుకునేదా? పడుకో నానా, పడుకో. రే బాధపడిన చాలు, తిందాం రా. ఏరా మా అమ్మ దగ్గర ఇంప్రెషన్ కొట్టేద్దామన్నా? అమ్మా నాకు ముద్ద పెట్టవా? ఇప్పుడు నువ్వు ఇంప్రెషన్ కొట్టడం లేదరా? మా అమ్మ దగ్గర ఇంప్రెషన్ ఏందిరా? నువ్వు పెట్టమ్మా. అమ్మ ప్రేమ దొరకకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా? అబ్బా, ఇప్పుడు వీళ్ళు ఎలా ఇంట్లో నుండి పంపించాలి? నువ్వెంత ఆలోచించినా నన్ను బయటికి పంపించలేవులేరా, పడుకో. అమ్మా దేవుడికి పూజ చేశా, నువ్వు బాగుండాలని. హారతి తీసుకోమ్మా. హలో మాస్టర్, హారతి తీసుకోండి. అయినా నీకు అమ్మ కదరా దేవునితో సమానం, మరి దేవునికి ఎందుకు పూజ చేసినా? అది అమ్మ పడుకుంది కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని. అర్థమైందిలే. ఈ జూమరు మనం బెంగళూరు నుంచి తెచ్చుకున్నాం నానా. ఈ హట్టు చూడు, చిన్నప్పుడు నువ్వు అడిగావనే కట్టించా. అక్కడి నుంచి ఇదంతా మందేరా. ఏరా, నువ్వు అడగవా మనకెంత ఆస్తుందో? నాకు కావాల్సింది అమ్మ, ఆస్తి కాదు. రే నానా, పండగ వస్తాంది, డబ్బులు ఇస్తాను, పోయి బట్టలు తెచ్చుకోపోన్రా. ఇవ్వమ్మా. ఏరా, నువ్వు తీసుకోవా? నువ్వు ఏ రోజైతే నా కొడుకు అని నమ్ముతావో ఆ రోజే తీసుకుంటానమ్మా. ఆగు. రే, నిన్ను కన్నదాన్నిరా, నా బిడ్డ ఎవరో నాకు తెలీదా? అమ్మా, మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా, నా ఆస్తిని ఇష్టపడుతున్నావా తెలుసుకోవడానికే ఇలా చేశారా? నాకు నీ ఆస్తి ఏమొద్దమ్మా, నీ ప్రేమ కావాలమ్మా. ఈ టీవీ నాది, నాస్తి. ఈ సోఫా నాది, నాస్తి. చూడరావానికి అమ్మ పైన కాకుండా ఆస్తి పైన ఎంత ఆశ ఉందో. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? వానికి బుద్ధి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. అమ్మా ఇడ్లీ అమ్మా, నేను దోస్తా. ఓయమ్మో, వీడు మా అమ్మ దగ్గర మార్కులు కొట్టేసేటట్టున్నాడు. మా ఇంట్లో చెత్త తోయడానికి నువ్వెవర్రా? ఇటిమ్మా, నేను తోస్తా. అమ్మా, అమ్మా నేను తోముతా ఉండమ్మా. ఏం అవసరం లేదు, మా ఆస్తి, మా గిన్నెలు మేమే తోముకుంటాం. అమ్మా బాత్రూమ్ నేనే కడుగుతా. కాదు, నేనే కడుగుతా. అబ్బా, అమ్మయ్యా. ఈరోజు అమ్మతో ఎలాగో ఆస్తి రాపిచ్చేసుకోవాలి. రే పక్క జరుగురా. పెదవే పలికిన మాటల్లోనే మాటే అమ్మా ఆస్తి రాసిస్తుందమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.